కాంబినేషన్లో ఫస్ట్ డే చేస్తున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా అనిపించిందండి నిజంగా. ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే కొత్తగా యాక్ట్ చేసే హీరోస్కి కొంచెం సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఉంటే పక్కన కొంచెం టెన్షన్ పడతారు. మనం ఈక్వల్గా చేయగలమా లేదా అని గ్యారంటీగా ఉంటుంది ఆ టెన్షన్. కానీ ఆ టెన్షన్ ఎప్పుడూ నాకు కనిపించలే. ఎక్కడి నుంచి వచ్చింది ఆ క్యాండిడేటు? అల్లు రామలింగయ్య గారు. అది పెద్ద ఫ్యాక్టరీ. అక్కడ ఒక తాను తయారవుతుంది. మొదటి తాను అరవింద్ గారు, రెండో తాను మా అల్లు అర్జును. ఇక ఇది కాస్ట్లీ తాను, లెనిన్ క్లాత్ అంటారు కదా, అదనమాట. సో అట్లాంటి తాను ఇది. అక్కడి నుంచి ఏ డైలాగ్ అయినా సరే, సార్ మీ డైలాగ్ చెప్పండి ఒకసారి అని నా చేత 2-3 సార్లు చేయించేవాడు. చేయించాక తను అంటే పక్కకి వెళ్ళి ట్రైనింగ్ వచ్చేవాడు. రెడీ సార్ టేక్ అని. ఇక మా డైరెక్టర్ ఈయన మామూలుడు కాదు. తను కూడా ఎంత బాగా చేయించాడంటే తనకు కావాల్సింది వచ్చే వరకు చేయిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అది బాగా రావాలి అన్నాడు. నీకు బాగానే ఉంటుందా, మాకు ఇక్కడ అదిరిపోతుంది. అలాగే సాంగ్స్ ఎక్కడైంది కులు మనాలియా, కాశ్మీర్ అంట, నీకు తెలుసు కదా. ఖజూర్ పండుతో వెళ్తే కిస్మిస్ అయిపోద్ది అక్కడ, అంతే మామూలుగా. అట్లాంటి ప్లేస్లో సన్నటి బట్టలు వేసి డ్యాన్స్ వేయమంటారు. ఎలా వేస్తారంటే డ్యాన్స్ అక్కడ, ఇక్కడ అయితే ఫ్లోర్లో వేసుకోవచ్చు అక్కడ. కానీ ఎంతమంది కాంబినేషన్ అంటే నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత చెప్పించడం అలాగే యాక్ట్ చేయడం. నాకు ఎంతసేపు అల్లు శిరీష్ని చూడాలనిపించింది. 2 సార్లు చూసా. ఇమ్మీడియట్గా అరవింద్ గారు ఫోన్ చేశా, సార్ మీ పెద్ద కొడుకు అంటే అల్లు అర్జున్ ఎంత గొప్ప యాక్టర్ అయ్యాడో, మళ్ళీ అదే దారిలో అదే బాటలో రెడీ అవుతున్నాడు అల్లు శిరీష్. రాసుకోండి సార్, చాలా పెద్ద హీరో అవుతాడు ఈ సినిమా తర్వాత. కానీ అలాగే మేము ఏదైతే అనుకున్నామో ప్రేక్షక దేవుళ్ళు సినిమాని ఆదరించారు, దాన్ని ఆశీర్వదించారు. సో గీతా ఆర్ట్స్ అనగానే ఎప్పుడు నాకు తెలిసి గీతా ఆర్ట్స్లో ఫెయిల్యూర్ లేదు, అన్ని హిట్సే. సరే ఏ ముహూర్తంలో మరి మా అంటే ఫాదరు గురుగారు అన్నీ అనుకోవాలి. ఎందుకంటే అల్లు రామలింగ గారితో నేను చాలా సినిమాల్లో సొంత కొడుకు ఆయన అయితే సినిమా కొడుకు నేను దాదాపు 25 సినిమాలు యాక్ట్ చేసి ఉంటా ఆయనతోటి. ఆయన ఎప్పుడు కూడా అరే ఏం టైమింగ్ అనేది, కానీ చాలా అద్భుతమైన టైమింగు. జనరల్గా కమెడియన్స్ పక్కన కమెడియన్ చేస్తుంటే ఇంకా మంచి ఊపు ఉంటుంది, నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్ అవుతావని అప్పుడు నన్ను ఆశీర్వదించారు. ఎమ్మెల్యేల సినిమా చూసి నీ జీను ప్యాంటే చూస్తే పిల్లమ్మ, ఎందుకంటే ఆయన పాట కూడా ఉంది, మంగమ్మ నువ్వు ఉతుకుతుంటే అందం అబ్బాయి. ఆయన స్టైల్, అదే స్టైల్ నాకు అనిపించింది జీను ప్యాంటు చూస్తే బుల్లమ్మ అనే పాటకి. ఆయన ఎన్నిసార్లు విని ఏది ఒకసారి పాడు అని, అంత మహానుభావుడు, గొప్ప కమెడియను, నన్ను ఆశీర్వదించారు ఆ రోజుల్లో. సో మరి ఇక డైరెక్టర్, హీరో, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతోమంది దీంట్లో చేస్తున్నారు. సోమలత గారు, అలాగే మా రావు రమేష్, ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరూ కాంబినేషన్ అంటే ఒక అద్భుతమైన సినిమా. అంటే ప్రేక్షకులు ఏంటంటే మంచి సినిమా అయితేనే మేము చూస్తాం, ఏదో సినిమా తీసి మాకు చూడమంటే చూడము అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు ఫస్ట్. మనం ఎన్ని ప్రెస్ మీట్లు ఇచ్చినా, ఎన్ని పేపర్లో యాడ్లు ఇచ్చినా, ఏం చెప్పినా కూడా చూడరు, మంచి సినిమాని ఆదరిస్తారు, చూస్తారు. సో ఇంత అద్భుతమైన సినిమాలో నాకు అవకాశం కల్పించినందుకు అరవింద్ గారికి, మా డైరెక్టర్ ప్రశాంత్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో నిజంగా ఒక గురువులాగా చెక్కి చేయించుకుని నన్ను మార్చి సరిదిద్ది అందంగా చూపించి మంచిగా చేయించిందంటే ఫుల్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ గారు. ఒక టోటల్గా ఒక 40-50 అవర్స్ డబ్బింగ్ చెప్పించుంటారు నాతోటి. ఒక రూమ్లో వచ్చిన డబ్బింగ్ రూమ్లో జైల్లో